ఈ వీడియో నీకు ఏం నేర్పించడానికి కాదు, నీ జీవితంలో నువ్వే మర్చిపోయిన ఒక నిజాన్ని గుర్తు చేయడానికి. ఆ నిజం ఏంటంటే, నీ జీవితాన్ని ఆపేస్తున్నది నీ పరిస్థితి కాదు, నీ నోట్లో తిరిగే ఒక చిన్న పదం ఇఫ్. ఇఫ్ అంటే ఏమిటి? ఇఫ్ అనేది ఒక పదం కాదు, ఇది ఒక వాయిదా. మనిషి తన జీవితాన్ని ఎన్నిసార్లు అయినా వాయిదా వేసుకుంటాడో తెలుసా? ఇఫ్ నాకు టైం దొరికితే, ఇఫ్ నాకు డబ్బు వస్తే, ఇఫ్ నా పరిస్థితి మారితే. ఇలా అనుకున్న ప్రతిసారి నువ్వు జీవితాన్ని రేపటికి నెట్టేస్తున్నావు. కానీ నిజం ఏంటంటే, జీవితం రేపు మొదలవ్వదు, జీవితం ఎప్పుడు ఈ రోజే జరుగుతుంది. ఇఫ్ ఎందుకు మనకు అలవాటు అవుతుంది? మనకి ఇఫ్ అలవాటు ఎవరు చేశారు? మనమే. చిన్నప్పటి నుంచి మనకి ఇది నేర్పించారు. ముందు చదువు పూర్తి అవ్వాలి, ముందు సెటిల్ అవ్వాలి, ముందు సేఫ్ ఉండాలి. అంటే ఏమిటి? ముందుగా భయపడాలి, ముందుగా ఎదురు చూడాలి, ముందుగా మనల్ని మనమే ఆపుకోవాలి. అదే ఇఫ్ అంటే. మనసుతో మనమే మాట్లాడుకుంటే, ఇఫ్ నేను ఫెయిల్ అయితే ఏంటి, నేర్చుకుంటాను. ఇఫ్ వాళ్ళు నవ్విన వాళ్ళే రేపు ఆశ్చర్యపోతారు. ఇఫ్ నా వల్ల కాదంటే, నా వల్ల కాకపోతే నేను వేరేలా ట్రై చేస్తాను. ఇదే లైఫ్ వితౌట్ ఇఫ్ అంటే. ఇఫ్ తో జీవించే మనిషి అతను ఇలా అనుకుంటాడు, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, ఇంకో ఛాన్స్ వస్తే. అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచనలు చాలా, నిర్ణయాలు లేవు, కలలున్నాయి, అడుగులు లేవు. అతని జీవితం ఎప్పుడు స్టార్ట్ అవ్వదు. ఇఫ్ లేకుండా జీవించే మనిషి అతను ఇలా అనుకుంటాడు, ఇప్పుడు ఇక్కడే నేనే. అతనికి భయం ఉండదా? ఉంటుంది. కానీ అతను భయాన్ని అడుగుతాడు, నువ్వు నా ముందు నడుస్తావా లేదా నేను నీ ముందా? అతను ముందుకు నడుస్తాడు. ఇఫ్ ని ఎలా చంపాలి? ఇఫ్ ని చంపడానికి పెద్ద ప్లాన్ అవసరం లేదు, ఒక చిన్న మార్పు చాలు. ఇఫ్ నేను రెడీ అయితే నేను చేస్తూ రెడీ అవుతాను. ఇఫ్ నాకు నమ్మకం వస్తే చేస్తేనే నమ్మకం వస్తుంది. నమ్మకం ముందు రాదు, నమ్మకం యాక్షన్ తర్వాత వస్తుంది. నీ జీవితం మారడానికి నీ ఫ్యామిలీ మారాల్సిన అవసరం లేదు, నీ డబ్బు మారాల్సిన అవసరం లేదు, నీ అదృష్టం మారాల్సిన అవసరం లేదు. నీ నిర్ణయం మారితే చాలు. ఈ కథ వింటున్న నువ్వు, ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటి వరకు ఏమి చేయలేదు. ఎందుకు? ఇఫ్ వల్ల. అయితే ఈ లైన్ గుర్తు పెట్టుకో, ఇఫ్ అనేది కారణం కాదు, ఇది ఒక సాకు. జీవితం ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండదు, కానీ నీ నిర్ణయం ఈ రోజే పర్ఫెక్ట్ గా ఉండొచ్చు. ఇఫ్ లేకుండా ఒక అడుగు వెయ్యి, అదే నీ కొత్త జీవితం. ఈ వీడియో ఇక్కడ ముగుస్తుంది, కానీ నీ జీవితం ఇప్పుడే మొదలవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.